మీ పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు, అదేవిధంగా పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్ల. ఆ సృష్టికత దేవుడు మన అందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు కనుక ఈ విషయం గురించి భయపడక సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, దాన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన మనల్ని విమోచిస్తారట. ఎవరి చేతిలోంచి? మనకంటే బలమైన వ్యక్తుల చేతుల్లోంచి బలమైన సమస్యలను చూడిపిస్తాడని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవా, మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడిన బిడ్డలను బలపరిచి ఆశ్రదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే పిల్లరా, యాకోబు సంస్థలు విమోచిస్తున్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతుల్లోంచి వారిని విడిపించున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనం చూసారు పిల్లరా. దేవుడు యాకోబు వంశస్థులు విమోచించున్నాడు అంటారా. సృష్టికర్త అనే దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. విమోచనం అంటే విడుదల దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేశనామం దొరుకును కాక. విడుదల ఏ విషయాల నుంచి విడుదల? ఈ లోకంలో పాపం నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తున్నాడు. మనుషుల్లో 3 పాపాలు ఉంటాయి: జన్మ పాపం, కర్మ పాపం, క్రియ పాపం. ఈ 3 పాపాల నుంచి ఆ తండ్రిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు విడుదల ఇస్తున్నాడు. అంత మాత్రం చేత కాదు, నరకం నుంచి తప్పిస్తున్నాడు. ఆ పరలోక రాజ్యం దేవుడు చేరుస్తున్నాడు. అంత మాత్రం నుంచి కాదు, ఈ లోకల్ అనుదినం అనుక్షణం కూడా మనం చేపట్టుకొని నడిపిస్తున్నాడు. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, కష్ట నష్టాల నుంచి, అన్ని విధాల సమస్యల నుంచి, ఆరోగ్యము, అనారోగ్యము, అన్ని విధాల ఆర్థిక సమస్యల నుంచి కూడా ఇడిపించి సమృద్ధి ఇచ్చి సంతోషం, ఆనందం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మళ్ళీ విమోచిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నామా? నీకు విడుదల ఇస్తున్నాడు నా ప్రియ సహోదరుడు. ఈ రోజు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే దేవుడు నీకు విడుదల ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఏ స్థితి నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు, అది పాపం నుంచా, వ్యసనాల నుంచా, అప్పుల నుంచా, రోగాల నుంచా, ఇంట్లో సమస్యలు బయట సమస్యలు ఏ సమస్యల నుంచి నువ్వైతే బయటకు రాలేకపోతున్నావో నా ప్రియ సహోదరుడా, ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నామం దొరుకును కాక. అందుకే దేవుడు నీకు విమోచించే దేవుడు, నీకు విడుదల ఇచ్చే దేవుడు, నీకు విశ్రాంతి ఇచ్చే దేవుడు. కనుక నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండాలని అతన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, అంత మాత్రం చదువు. అక్కడ వాక్యం చూసినట్టయితే, వారికంటే బలవంతుడైన వాని చేతుల్లోంచి వారిని విడిపించును. యేసు నామమున జరుగును గాక. సాధారణంగా వచ్చే ఇరుకులు, ఇబ్బందుల నుంచి మాత్రమే కాదు పిల్లరా, బలమైన వ్యక్తుల చేతుల నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఏంటండి? విడిపిస్తున్నాడు. యేసు నామమున జరుగును గాక. హల్లెలూయా. అంటే బలవంతుడైన వాని చేతుల్లో నువ్వు ఒకవేళ చిక్కుపడ్డావు అంటే ఏంటి? బలవంతుడైన చేతులు ఏంటి? ఒకవేళ మనుషులు నీకు శత్రువులుగా ఉంటే, వాళ్ళు డబ్బు, ధనం, ఎండు బంగారాలు కలిగి నీకంటే బలంగా ఉండొచ్చు. లేదంటే నీ ఆదాయం తక్కువ, నీ అప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి, అది శక్తికి మించిన సమస్య. లేదంటే చేయవలసిన పని చాలా ఉంటాయి, నీ ఆరోగ్యం చూస్తే నీకు సహకరించదు. ఇట్లాగ పిల్లరా, ఇట్లాగ చాలా సమస్యలు ఎలా ఉంటాయి ఏంటంటే నీ శక్తికి మించిపోయి ఉంటాయి. అన్ని ఆరోగ్యం సరిగా ఉండదు, చేయవలసిన పనులు చూస్తే చాలా ఉంటాయి, అప్పులు చూస్తే ఎక్కువ ఉంటాయి, నీకు వచ్చే ఆదాయం చూస్తే తక్కువ, పనులు చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి, సహకరించే మనుషులు చూస్తే చాలా తక్కువ. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే పిల్లరా, నీ సమస్యలు నీ శక్తిని మించిపోయి ఉంటాయి, నీ బలాన్ని మించిపోయి ఉంటాయి. అప్పుడు మనం చాలా బాధపడుతుంటే, ఏంటి సమస్యలు నా శక్తికి మించిపోయి ఉన్నాయి, నా బలాన్ని మించిపోయి ఉన్నాయి. శక్తికి మించి బలానికి మించిపోయినప్పుడు, ఆ శక్తికి మించిన నీ బలాన్ని దాటిపోయిన సమస్యల నుంచి బయటకు రావడానికి నువ్వు ఎలా చేస్తావు? చాలా ప్రయత్నాలు చేస్తుంటావు, చాలా ప్రార్థన చేస్తుంటాం, చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అందులోంచి నువ్వేం చేయలేకపోతుంటే బయటకు రాలేకపోతావు. అంటే నీ శక్తికి మించిన సమస్యలు నీ దాటుకొని ముందుకు రావడానికి నీ శక్తి కానీ, నీ బలం కానీ, జ్ఞానం కానీ, ఐశ్వర్యం కానీ ఏది సరిపోతుంది పిల్లరా. ఏది సరిపోక నువ్వు కృంగిపోయి, కృషించిపోయి, ఇదేంటి సమస్యలు చూస్తే నా శక్తిని మించిపోయి ఉన్నాయి, ఈ సమస్యలు చూస్తే నా బలాన్ని మించిపోయి ఉన్నాయి, నేను ఇప్పుడు ఎలా రాగలను అని నువ్వేం చేస్తావంటే కృంగిపోతుంటావు, బాధపడుతుంటావు, నువ్వు నిరాశపడిపోయి ఇంకా ఈ యొక్క శక్తికి మించిన సమస్యలు చేతిలోంచి నేను బయటకు రాలేనేమో, నా బ్రతుకు జీవితం ఇంతే అని చాలాసార్లు ఏమైపోతూ ఉంటాండి, నిరాశపడిపోతూ ఉంటాను నా ప్రియ సహోదరుడా. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీ శక్తికి మించిన వారికంటే బలవంతుడైన వారి చేతుల్లోంచి వారిని విడిపించును. ఇర్మియా గ్రంథం 31:11 వచనం. నీకంటే బలవంతులైన వారి చేతిలోంచి దేవుడు నేను విడిపిస్తారు. యేసు నామమున జరుగును గాక. అంటే ఏ ప్రాబ్లమ్స్ అయితే నీ శక్తిని మించినవి ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ అయితే నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, నీకున్న వనరుల్ని దాటిపోయి ఉన్నాయో,
వాటిని చూసి నువ్వు చాలా భయపడుతున్నావు కదా, ఈ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు రాగలను, ఎలా నేను విడుదల పొందుతాను, ఈ నా శక్తి సరిపోవట్లేదు కదా, ఇప్పుడు నేను చేయాలని కృంగిపోయి కృషించిపోయి ఉన్నావు కదా. అట్లాంటి స్థితిలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శక్తికి మించిన సమస్య నుంచి విడిపిస్తాను, నేసనామం జరుగును గాక. నీ శక్తికి మించిన ఆర్థిక సమస్యలే కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, లేదా ఎక్కడైనా ఆఫీసులో, ఫ్యాక్టరీలో, మినిస్ట్రీలో కావచ్చు, సేవలో కావచ్చు, ఎక్కడైనా నీ శక్తికి మించిన సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు బాధపడుకో, కృంగిపోక. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకో. ఏంటి ఆ వాగ్దానం ఏంటంటే, వారి కంటే బలవంతుడైన వాని చేతిలోంచి విడిపిస్తానని ఆ సృష్టికర్తను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసునామం దొరుకును గాక. అదే 35వ కీర్తనలో కూడా అంటాడు, మించిన బలం గల వారి చేతిలోంచి విడిపిస్తానని. కీర్తన గారు 35వ కీర్తనలు అంటాడు, ఏమంటాడు? మించిన బలం గల వారి చేతిలోంచి విడిపిస్తానని. ఏ మించిన? నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఉన్నప్పుడు, నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ చేతిలో నుంచి నేను విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. అలా కీర్తన గ్రంథం 18వ కీర్తనలు అంటాడు, వారి విరోధులు వారికంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి నన్ను రక్షించనని కీర్తన గ్రంథం 18వ కీర్తనలో కూడా మనం చూసినట్టయితే పిల్లరా, దేవుడు అద్భుత రీతిలో అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథం 18వ కీర్తన మీరు చూసినట్టయితే 18వ కీర్తన 17వ వచనంలో, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించును. ఆపత్కాలం మన వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని విశాలమైన స్థలమునికి ఆయన నన్ను తోడుకొచ్చును. చూసారు పిల్ల, బలవంతులకు పగవారు ఎలా ఉన్నారటండి? అతను ద్వేషించేవారు, అతని మీద పగపెట్టిన వారు ఎలా ఉన్నారంటే చాలా బలంగా ఉన్నారటండి. అట్లాంటి తనకంటే అతను ద్వేషించి అతని పగవారు చాలా బలవంతులు ఉంటే వారి చేతిలోంచి దేవుడు ఆయన రక్షించాడట. వారి వశం నుండి ఆయన నన్ను రక్షించు. ఇదన్నా నా ప్రియ సహోదరుడా, దావీదుని రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధమైన నీ బలాన్ని మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధమైన నీ జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చూసి నువ్వు భయపడకు. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి నువ్వు జీరో అయిపోకు. ఈ ప్రాబ్లమ్స్ దారిని ఎలా ముందుకు రాగలను, ఎలా నేను జీవించగలని ఏ రోజు కూడా నువ్వు అనుకోకు. ఈరోజు దేవుడిని ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీ పగవారు నేను దేశించేవారు చాలా బలవంతులు అయినప్పటికీ వారికంటే నీ దేవుడు బలవంతుడన్న సంగతి గుర్తుపెట్టుకో. వారికంటే నీ పక్షం ఉన్న దేవుడు బలవంతుడు, వారి కంటే ఈ సృష్టికర్త దేవుడు బలవంతుడు. కనుక నీ శత్రులు నీ పగవారు బలవంతులు అనుకుంటే, దేవుడు వాళ్ళకంటే బలవంతుడైన శూన్యులు సృష్టించేసిన దేవుడు. కాబట్టి ఆ సృష్టికర్త దేవుడు నేను ద్వేషించేవారు ఉన్నారో, నీ మీద పగపెట్టేవారు అన్నారు, నీ శత్రులుగా ఉన్నారో వారి చేతిలో నేను రక్షించడమే కాదు, ఇరుకు లేని విశాల స్థలమును దేవుడు నేను తీసుకొస్తున్నాడు పిల్లరా. అందుకే ఇరుకు అంటే ఇబ్బంది అనేది లేకుండా, బాధ అనేది లేకుండా, ఏడుపు అనేది, వ్యాధి అనేది లేకుండా అసలు విశాలమైన స్థలానికి దేవుడిని తీసుకొస్తున్నాడు. యేసునామం జరుగును కాక. అది నీకంటే బలం అంటే వాళ్ళు మనుషులు కావచ్చు, శత్రులు కావచ్చు, అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా సరే దేవుడికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మించిన బలం గల వారి చేతిలోంచి ఆయన రక్షిస్తారట పిల్లరా. 35వ కీర్తనలో వాక్యంలో అలా ఉంటుంది. కనుక 18వ కీర్తనలో, నీ విరోధులు నీ పగవారు నీకంటే బలిష్ఠులై ఉంటే వారి వశం నుంచి నేను రక్షిస్తాను. ఆపత్కాలం మందు వారు నీ మీదకి వచ్చారు, కానీ నేను ఆదుకుంటాను. చూసారా, ఆపత్కాలం మందు నీ శత్రులు నీ మీదకి వస్తే దేవుడు ఏం చేస్తారటండి? వారి వశముకు దేవుడు నిన్ను అప్పగించడు, కానీ వారి వశము నుండి దేవుడు నిన్ను ఆదుకుంటాడని వాక్యం చెప్తుంది. కనుక వాక్యం ద్వారా నువ్వు తెలుసుకొని సత్యమేడి. ఇర్మియా గ్రంథం 31:11 కూడా అదే చెప్తున్నాడు. వారి కంటే బలవంతులైన వారి చేతిలో జుడిపిస్తానని ఇర్మియా గ్రంథం 31:11 చెప్తున్నాడు. 35 కీర్తనలు ఏమంటాడంటే, మించిన బలము గల వారి చేతిలో జుడిపిస్తానంటున్నాడు. కీర్తన 18 కీర్తన 7వ వచనం, 18 కీర్తన 17వ వచనం మనం చూసినట్టయితే, మన విరోధులు మనకంటే బలిష్టంగా లేదా మన పగవారు మనకంటే బలిష్టలో ఉంటే వారి చేతుల నుంచి రక్షిస్తారట. ఆపత్కాలం మంది మన మీదకి వస్తే వారి వశం కాకుండా దేవుడు మనం రక్షిస్తారట. ఇరుక్కులేని విశాల స్థలానికి దేవుడికి వస్తాడు. కనుక టోటల్గా నీ జీవితం 70-80 సంవత్సరాలు జీవిత కాలంలో ప్రియ సహోదరుడా, ఏ సందర్భంలోనైనా ఏ విషయంలో సరే నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వెన్నడూ కూడా భయపడకు నా ప్రియ సహోదరుడా. భయపడకుండా బైబిల్లో యెహోషాపాతు ఆశ ప్రార్థన చేస్తారు కదా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదని యెహోషాపాతు ప్రార్థన చేస్తే, ఈ విస్తారమైన సైన్యంతో యుద్ధం చేయటకు మాకేమీ చేయడానికి తోచట్లేదు ప్రభా, నీవే దిక్కని ఆశ ప్రార్థన చేస్తారు. ఆశ యెహోషాపాతులు వారి మీదకి విస్తారమైన సైన్యం, గొప్ప సైన్యంతో శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్ళు కృంగిపోయి భయపడి పారిపోలేదు, కానీ భయపడ్డారు, కృంగిపోయారు, కానీ
విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తారు. విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తారు కాబట్టి విస్తారమైన సైన్యం చేతుల్లో ఓడిపోకుండా యోషుపాతను, గొప్ప సైన్యం చేతుల్లో ఓడిపోకుండా ఆశాన్ని దేవుడు విడిపించి గొప్ప విజయాలు ఇచ్చి అత్యధికమైన కొలసమ్మని దేవుడికి ఇచ్చాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, విస్తారమైన సమస్యలు నీకు వచ్చినప్పుడు, శక్తికి మించిన సమస్యలు నీకు వచ్చినప్పుడు నిన్ను చేయవలసిన పని ఏంటంటే భయపడి కృంగిపోయి బాధపడడం కాదు, కానీ చేయవలసింది విశ్వాసంతో దేవునికి ప్రార్థించే. ఈ సమస్యలు నా శక్తికి మించినగా ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ నా శక్తికి మించినవి ఉన్నాయి ప్రభా, ఈ ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకోవడానికి నాకు జ్ఞానము, తెలివి, వివేకం, ఐశ్వర్యము లేదంటే నా దగ్గర మనుషులు ఎవరు లేరు పిల్లరా, లేరు ప్రభా. కనుక ఈ శక్తికి మించిన సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని, బలాన్ని నాకు దయచే. నా పక్షంగా నువ్వు యుద్ధం చేయ ప్రభారి. ఆ సృష్టికర్త దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శక్తికి మించిన సమస్యల నుంచి ఆయనే నీ పక్షంగా యుద్ధం చేసి ఆ శక్తికి మించిన సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడే ఉన్నాడు. యేసునామం జరుగునుగా. కనుక నిన్ను విడిపించే దేవుడు బలవంతుడైన దేవుడు, నిన్ను విడిపించే దేవుడు శక్తిగల దేవుడు, నిన్ను విడిపించే దేవుడు ఘనమైన గొప్ప దేవుడు. కనుక పిల్లరా, నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వెన్నడూ బాధపడకు, కృంగిపోకు. అయ్యో నా పని అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అలాగా నువ్వు అనుకోకు. దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. మించిన బలమ్మగా, నీ శక్తికి మించిన బలమ్మ గల వారి చేతిలోంచి, నీ శక్తికి మించిన సమస్యల చేతిలోంచి దేవుని విడిపిస్తాను వాగ్దానం ఇస్తున్నాడు. ఇక నీ శత్రువులు, నీ పగవారు బలిష్ఠులై ఉంటే వారి వశం నుంచి దేవుడు నేను రక్షిస్తా అంటున్నాడు. ఆపత్కాలం మంది వారు నీ మీదకి వస్తే నేను ఆదుకున్నా అంటాడు. వారి కంటే బలవంతులైన వారి చేతిలోంచి విడిపిస్తానని ఇర్మియా గ్రంథదారు దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, 70-80 సంవత్సరాలు నువ్వు బ్రతుకులో ఏ విషయంలో ఏ విధంగానే శక్తికి మించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, బాధపడకో, భయపడకు, కృంగిపోకు. కానీ ఆ సమస్యను పక్కన పెట్టి వారికంటే బలవంతుడైన శూన్యులో సృష్టించేసిన సర్వోన్నతుడు మహాదండ మహోన్నతుడైన దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ శక్తికి మించిన సమస్యల చేతిలోంచి అద్భుతంగా రెప్పపాటులో అతి సులువుగా తేలిక విడిపించి నీ శక్తికి మించిన శత్రువుల మీద, నీ శక్తికి మించిన సమస్యల మీద దేవుడు అతి గొప్ప విజయాన్ని ఇచ్చి సంతోషంతో, ఆనందంతో, శాంతి సమాధానంతో నీ జీవితాన్ని విజయోత్సవంతో ఊరేగించే దేవుడు, అన్నిట్లో నీకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు, అతి గొప్ప విజయాన్ని నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇద్దరైన వాగ్దానం జ్ఞాపకం పెట్టుకో. నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ చేతిలోంచి దేవుడు విడిపించి నీ శక్తికి మించిన వాళ్ళ కంటే అధికమైన శక్తి, బలము, డబ్బు, వెండి బంగారు, పేరు ప్రఖ్యాతులు కలిగే వ్యక్తులుగా దేవుడు నిన్ను నీ కుటుంబం చేయబోతున్నాడు. యేసునామం జరుగును గాక. అటువంటి శక్తివంతమైన బలమైన జీవితం దేవుడు నీకు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేసి నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆ సృష్టికని దేవుడు ఇచ్చే అతి గొప్ప విజయాన్ని బట్టి సంతోషించి ఆనందించు. మించిన శక్తి, మించిన బలం గలవారు సమస్యలు, నీ శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు భయపడగానే అంతకంటే మించిన దేవుడు నీ పక్షం ఉన్నాడు. కనుక నీకు అన్నిట్లో జయమిచ్చి గొప్ప విజయాన్ని ఇచ్చి సంతోషంతో, ఆనందంతో దేవుడు ఊరేగించబోతున్నాడు. కనుక జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే నీ శక్తికి మించిన సమస్యను భయపడక ఆ సృష్టిగా దేవుడిని ప్రార్థించే అద్భుత విజయాన్ని పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ఓకే, ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో మించిన బలం గల వారి చేతుల్లోంచి నేను మమ్మల్ని రక్షిస్తానని మాట్లాడు దేవా. మా జీవితంలో అనేక సార్లు, అనేక సందర్భాల్లో మా శక్తికి మించిన సమస్యలు వస్తుంటాయి. అయితే వాటి అన్నింటిలో విడిపించి గొప్ప జయం ఇస్తానంటున్నావు. కాబట్టి అందుబట్టి నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని బిడ్డలు అందరి జీవితాలు అతి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమా ప్రభావాలు కన్నా తండ్రి మీరే పొందమని నా జడిగేసి క్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేనికి వాక్యం ఉన్నారు కదా, శక్తికి మించిన సమస్యల చేతుల్లోంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఏ విషయం గురించి భయపడక ఆ సృష్టిగా దేవుని ప్రార్థించే మించిన బలం గల వారి చేతుల నుంచి విడిపించి అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. ఎవరైతే నేను మించిపోయారు అనుకున్నావో వాళ్ళని మించిపోయేలాగా దేవుడు నేను చేయబోతున్నాడు. యేసునామం జరుగును గాక. కనుక ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నప్పులేరా సంతోషంగా, ఆనందంగా ఉండండి. దేవుడు అతి గొప్ప విజయాన్ని మీకు ఇస్తున్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.